రామాయణంలో ఎన్నో గొప్ప కథలున్నాయి, కాని ఇది ఒక ప్రత్యేకమైన కథ. తమ సర్వస్వాన్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ఇద్దరు రాజుల కథ. వాళ్ళిద్దరి కలయిక ఒక స్నేహబంధంగా, ఒక వ్యూహాత్మక ఒప్పందంగా మారి చరిత్ర గతిని ఎలా మార్చిందో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఇద్దరు రాజులు, ఇద్దరూ అడవుల పాలయ్యారు, ఇద్దరూ తమ వాళ్లని కోల్పోయారు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఒకటే ఒక మహాసంగ్రామానికి ఎలా పునాది వేశారో అసలు ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు అసలు ఆ ఇద్దరు నాయకులు ఒకరినొకరు కలిసే సమయానికి వాళ్ల పరిస్థితి ఏంటో చూద్దాం. ఎందుకంటే వాళ్ళిద్దరినీ కలిపింది వాళ్ల సమానమైన దుఃఖమే. ముందుగా మన శ్రీరాముడు సీతాదేవి అపహరణ తరువాత ఆమెను వెతుక్కుంటూ తన సోదరుడు లక్ష్మణుడితో కలిసి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ చివరికి ఋష్యమూక పర్వతం దగ్గరకు చేరుకున్నాడు. ఆయన మనసంతా బాధ, కాని కళ్లల్లో మాత్రం సీతను వెతికి తీరాలన్న ఆశ. అయితే అదే పర్వతంపైన ఇంకో రాజు కూడా ఉన్నాడు. అతనే వానరరాజు సుగ్రీవుడు. కాని అతను రాజులా లేడు. ప్రాణభయంతో వణికిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. దూరం నుంచి వస్తున్న రామలక్ష్మణుల్ని చూసి అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. సుగ్రీవుడికి అంత భయమెందుకు? కారణం అతని సొంత అన్న వాలి. వాలి సుగ్రీవుడి రాజ్యాన్ని, చివరికి భార్యను కూడా లాక్కున్నాడు. అందుకే అపారమైన తేజస్సుతో వస్తున్న రామలక్ష్మణులను చూసి తనని చంపడానికి వాలి పంపిన హంతకులేమో అని పొరబడ్డాడు. ఇక్కడ గమనిస్తే ఇద్దరి బాధ దాదాపు ఒకేలా ఉంది గదా. రాముడు భార్య వియోగంతో బాధపడుతుంటే సుగ్రీవుడు భార్యతో పాటు రాజ్యాన్ని కూడా కోల్పోయి అనాథలా బతుకుతున్నాడు. విధి వాళ్ళిద్దర్నే ఒకేలాంటి కష్టాల్లోకే నెట్టింది. బహుశా వాళ్లని కలపడానికేనేమో. ఒకవైపు ఆశ, మరోవైపు అనుమానం. ఇలాంటి టెన్షన్ సిచ్యువేషన్లో కథను మలుపు తిప్పడానికి ఒకరు కావాలి. ఇక్కడే మన కథలోకి హనుమంతుడు అడుగు పెడతాడు. సుగ్రీవుడు భయపడ్డాడు. చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. తను నేరుగా వెళ్లకుండా తన మంత్రి, అత్యంత నమ్మకస్తుడైన హనుమంతుణ్ణి పిలిచి వెళ్ళి ఆ వస్తున్న వాళ్ళెవరో వాళ్ల కథ ఏంటో తెలుసుకునిరా అని పంపాడు. హనుమంతుడి దౌత్యం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ముందు ఒక సన్యాసి వేషంలో వాళ్ల దగ్గరికి వెళ్లాడు. తర్వాత రాముడి కథనంతా ఓపికగా విన్నాడు. ఆ తర్వాత సుగ్రీవుడి పరిస్థితిని వివరించి మీ ఇద్దరి కష్టం ఒకటే, కలిస్తే మీ పనులు నెరవేరతాయి అని చెప్పి వాళ్ల మధ్య ఒక బలమైన నమ్మకాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నమ్మకం కుదిరిన వెంటనే హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజాలపైకి ఎత్తుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, రెండు గొప్ప శక్తులను కలిపే ఒక వారధి అన్నమాట. సరే, ఇప్పుడొచ్చాం అసలు సిసలైన ఘట్టానికి. ఇద్దరు వీరులు కలుసుకున్నారు. ఇక వాళ్ల మధ్య చరిత్రను మార్చే ఒక ఒప్పందం జరగబోతోంది. ఇది మామూలుగా చేసుకునే ఒప్పందం కాదు. సాక్షాత్తు అగ్నిదేవుడిని సాక్షిగా పెట్టి మాట తప్పే ప్రసక్తే లేదని ఇద్దరూ ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు. సో ఆ డీలేంటంటే శ్రీరాముడు సుగ్రీవుడు శత్రువైన వాలిని చంపి కిష్కింధ రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తాడు. దానికి బదులుగా సుగ్రీవుడు తన లక్షలాది వానర సైన్యాన్ని మొత్తం సీతను వెతకడానికి పంపిస్తాడు. ఒకరి కష్టానికి ఒకరు అండగా నిల్చే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఇది. అప్పుడు సుగ్రీవుడు రాముడితో అంటాడు, నా ఈ కష్టకాలంలో నాకొక నిజమైన స్నేహితుడు దొరికాడు అని. ఆ మాటల్లో ఎంత ఆనందం, ఎంత ఆశ ఉందో కదా. ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, ఇద్దరు మిత్రుల మధ్య ఏర్పడిన ఒక బలమైన బంధం. సరే, మాటలైతే ఇచ్చేసుకున్నారు. కాని మాటలు చెప్పడం తేలికే, చేసి చూపించడమే కష్టం. మరి ఈ ఇద్దరు రాజులు తమ మాటను నిలబెట్టుకున్నారా? ఆ ఒప్పందం ఏం ఫలితాల్నిచ్చిందో చూద్దాం. ముందుగా శ్రీరాముడు చెప్పిన మాటకు కట్టుబడి పనిచేసి చూపించాడు. అప్పటివరకు అజేయుడిగా పేరున్న వాలిని యుద్ధంలో ఓడించి సుగ్రీవుడికిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. దానితో సుగ్రీవుడి కష్టాలు తీరిపోయాయి. అతను కోల్పోయిన కిష్కింధ రాజ్యానికి మళ్లీ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు శ్రీరాముడి సహాయంతో. అన్యాయంపై న్యాయం గెలిచింది. ఇప్పుడు సుగ్రీవుడి వంతు. అతను కూడా ఏమాత్రం తగ్గలేదు. తన మాట ప్రకారం వేల లక్షల మంది వానర వీరుల్ని నలుదిక్కులకు పంపాడు. మొదటగా 40 రోజుల గడువు పెట్టి భూమిమీద ప్రతి అంగుళం వెతకమని ఆజ్ఞాపించాడు. రాముడి కార్యం పట్ల అతని నిబద్ధతకు ఇది ఒక ఉదాహరణ.
ఒక్కసారి ఆలోచించండి, కష్టకాలంలో ఉన్న ఇద్దరు రాజుల మధ్య అనుకోకుండా ఏర్పడిన ఈ స్నేహబంధం చివరికి ఒక మహాయుద్ధానికి ఎలా పునాది వేసింది? ఒకవేళ ఆ రోజు వాళ్ళిద్దరూ కలవకపోయుంటే బహుశా రామాయణ కథే వేరేలా ఉండేదేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.